లేకపోతే ఇది కేసు పెట్టనిచ్చారు. లేకపోతే కనుక అసలు సాంతం దాచేసేవాళ్ళు. వాడెవడో వైసీపీ వాడెవడో తెనాల్లో అతని పేరుతో ఉందన్నారు కదా, అతని పేరు మీద పెట్టేసి అతనేది మొత్తానికి సూత్రధారని రాసి పడేసేవాళ్ళు పేపర్లో. వాడు ఏం రాస్తే అదే నిజమని నమ్మాలి కదా, చిట్టు ఏది రాస్తే అదే నిజమని కోర్టు కూడా నమ్మాలా. కోర్టులో మళ్ళీ వాదనలు ఇవన్నీ అయ్యేటప్పుడు ఏడాది పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది, ఈలోపు అయిపోయింది. బట్ ఆ ఎక్సైజ్ వాళ్ళు ఏదో నిజాయితీగా పనిచేశారు. వాళ్ళ మీకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు కదా, అందుకని పాప ఎక్సైజ్ అధికారిని బదిలీ చేసి నిజాయితీగా పనిచేసినందుకు బహుమానం బదిలీ అనమాట. ఆ లెక్కర వ్యవహారం 3000 కోట్లు ఏదో అది పెద్ద మచ్చ, అదేమో ఆధారాలు లింకేసి అన్నారు. ఇది అంటే జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వీళ్ళు తేలుస్తున్నారు కాబట్టి ఆ చాటింగ్ ఇది ఒక పెద్ద మచ్చ అవుద్దా, లేదంటే ఈ మరక మంచిదేనా వైసీపీకి? ఒరిజినల్ గా మచ్చ అయితే ఇది తెలుగుదేశానికే తప్పించి వైసీపీకి ఏం కాదు. వీళ్ళు వాళ్ళ పేపర్లలో సంతృప్తి పడటానికి, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకోవడానికి అవకాశం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రెషర్ పెట్టినట్టున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు మాట్లాడలేదు దీని మీద. నాదెళ్ల మనోహర్ మాత్రం మాట్లాడేశాడు. అందరితో చెప్పుంటారు మీరు అందరూ కూడా మాట్లాడండి అని, బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు బేసిక్ గా. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే దీన్ని జనం ఎంతవరకు నమ్ముతారు. జనానికి స్పష్టత వచ్చేసింది ఎప్పుడైతే ఇష్యూ డైవర్ట్ చేసేస్తున్నారు అన్నట్టు స్పష్టత వచ్చింది. రెండవది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయకుండా అక్కడ ఏమన్నారు, ముందు మేమే రైడ్ చేయించాం, మేమే కేసు పెట్టాం, అది మా చిత్తశుద్ధి, మా అధికారులే పట్టుకున్నారు, అది గొప్పతనం.